నమస్తే, నేను RamiReddy. చాలామంది అడుగుతున్నారు మ్యూచువల్ ఫండ్స్ని ఎలా బై చేయాలండి, మ్యూచువల్ ఫండ్స్ని ఎక్కడ మనం ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకోవాలి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏ పోర్టల్లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే కంపేర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. వాళ్ళ కోసం ఈరోజు డిజిటల్ బోర్డులో నేను మీ ముందు మ్యూచువల్ ఫండ్స్ ఎలా కంపేర్ చేసుకోవాలి, అలాగే ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో మ్యూచువల్ ఫండ్స్ని మీరు ఎలా అనలైజ్ చేసుకోవచ్చు, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ జిరోదా పోర్టల్లో మ్యూచువల్ ఫండ్స్ని ఎలా బై చేసుకోవాలి ఈరోజు మనం ప్రాక్టికల్గా డిజిటల్ బోర్డులో చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ నేను ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్. మీరు పదే మేము చాలా వీడియోస్లో చెప్పామండి, మీరు ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ కొంటే కనుక కంపల్సరీగా డైరెక్ట్ అనే పదం ఉండాలి, ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది మీకు. బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ రన్ చేసినప్పుడు ఏంటంటే ఏఎంసీ వాళ్ళు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫండ్ మేనేజర్ అండ్ వాళ్ళ స్టాఫ్ యొక్క శాలరీస్ తీసుకుంటారు మీ దగ్గర నుంచి, వాటిని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. యూజువల్గా అది బిట్వీన్ 1 to 2% ఉంటుంది. ఇది కాకుండా ఈ మ్యూచువల్ ఫండ్స్ని మీ దగ్గర చేర్చే డిస్ట్రిబ్యూటర్స్ కూడా కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని డిస్ట్రిబ్యూషన్ కమిషన్ అంటారు. ఓకే, అది లిటరల్గా అది 1% దాకా ఉంటుంది. అయితే ఈ మధ్య సెబీ వాళ్ళు ఏంటంటే లాంగ్ బ్యాకే మీకు వాళ్ళు కస్టమర్కి చాయిస్ ఇవ్వండి, డైరెక్ట్ లేదా రెగ్యులర్ అని చెప్పేసి 2 రకాల ఫండ్స్ చాయిస్ ఇవ్వమని చెప్పారు. సో డైరెక్ట్ అంటే మనం డిస్ట్రిబ్యూషన్ కమిషన్ బైపాస్ చేసుకుంటూ డైరెక్ట్గా మనం బై చేసుకోవడం అంట. తద్వారా ఏంటంటే మీకు 1% కమిషన్ సేవ్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అది కాంపౌండ్గా చాలా డబ్బు మీకు సేవ్ అవుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్ కొనుక్కోండి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ అనే పదం కంపల్సరీగా ఉండాలి. సో ఎస్బీఐ అంటే ఏఎంసీ ఏ కంపెనీ అయితే ఇట్లా రన్ చేస్తుందో అవి ఎస్బీఐ. స్మాల్ క్యాప్ అంటే నేను ఈక్విటీలో స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయబోతున్నాను. డైరెక్ట్ అంటే థర్డ్ పార్టీని బైపాస్ చేసుకుంటూ డైరెక్ట్ నేనే బై చేస్తున్నాను అర్థం. సో ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్. ఓకే, సో ఇదండి నేను వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్.comలో దీంట్లో కంపేర్ చేస్తున్నాను. ఈ డేటా ఏంటంటే నిన్న అనమాట. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అప్డేట్ చేస్తారండి, యూజువల్గా అది మిడ్ నైట్ అయి ఉంటుంది. అండ్ అందుకని ఇప్పుడు మనకు కనిపించే అన్నీ ఎంత లైవ్ది కాదనమాట నిన్నటిది. సో నిన్న ఇది 0.7% డ్రాప్ అయింది. ఇది కనుక చూసుకున్నట్టే గ్రోత్, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా సరే 2 రకాలు మీకు ఆఫర్ చేస్తుంటే, ఒకటి గ్రోత్ అంటే లైక్ స్టాక్ లాగానే మీ యూనిట్ వాల్యూ అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో, దాన్ని మనం గ్రోత్ అనుకోవచ్చు. రెండోది డివిడెండ్ అండి. డివిడెండ్ అంటే అప్పుడప్పుడు కొంత అమౌంట్ బ్యాక్ కట్ చేసి మీకు ఇస్తూ ఉంటారు, దాన్ని డివిడెండ్ లేదా ఇన్కమ్ ఫండ్స్ అంటారు. సో ఈ రెండింటిలో ఒక ఛాయిస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసార్లు మీరు ఏజ్ కనుక రాంగ్ సైడ్ కొనుక్కుంటే బెటర్ టు గో ఫర్ IDCW ఈ ఆప్షన్కి వెళ్ళండి. లేదు మీరు యంగ్, మనీ ఇప్పుడల్లా అవసరం లేదు, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి నాకు మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ గ్రోత్ అనమాట. సో అలాగన మనం ఈ ఫండ్ని ఏమనాలి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్, అది కాంబినేషన్ కంప్లీట్ నేమ్ అనమాట. సో ఇది చూస్తున్నాం. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏముంటుందండి, ఇది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అనమాట. ఓన్లీ స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే ఇది బాస్కెట్ ఆఫ్ ది ఈక్విటీ స్టాక్స్ ఆఫ్ ది ఓన్లీ స్మాల్ క్యాప్స్. సో ఇండియాలో స్టాక్స్ మొత్తాన్ని 3గా క్లాసిఫై చేస్తారండి. ఒకటి లార్జ్ క్యాప్, లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే టాప్ 100 ఉన్న బిగ్ కంపెనీస్ని లార్జ్ క్యాప్స్ అనుకోవచ్చు మనం. తర్వాత 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీస్ అంటే 150 కంపెనీస్ని మిడిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్, షార్ట్కట్లో మిడ్ క్యాప్ అంటారు. సో 251 నుంచి మిగతా 3500 కంపెనీస్ మొత్తాన్ని కూడా స్మాల్ క్యాప్ అంటారు. సో ఇక్కడ మాత్రం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు స్మాల్ క్యాప్ అంటే 251 నుంచి 3500 తీసుకోరండి, టాప్ 250 నుంచి తీసుకుంటారు. అంటే స్మాల్ క్యాప్లో ఉన్న టాప్ 250 కంపెనీస్లో మాత్రమే పిక్ చేసుకుంటారు వీళ్ళు. రైట్, సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఎస్ఐపి వాళ్ళు అయితే మినిమం 12 months కమిట్మెంట్ ఇవ్వాలండి. లంసమ్ వాళ్ళు సింగిల్ టైంలో మీ దగ్గర 5000 ఉంటే సింగిల్ టైం స్టాక్లో బై చేసుకోవచ్చు. ఈరోజు మనం లంసమ్లో ఎలా బై చేయాలో నేను ప్రాక్టికల్గా చూస్తాను, మీరు చూసి మీరు కూడా బై చేసుకోవచ్చు. సో లాక్ అంటే ఏం లేదు, లాక్ టైము మీరు కనుక 1 year లోపు కనుక క్లోజ్ చేసుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. 1% ఇవ్వాల్సి ఉంటుంది ఎగ్జిట్ లోడ్. అంటే 1 year లోపు మీ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా క్లోజ్ చేసుకుంటే 1% పెనాల్టీ లేదా ఎగ్జిట్ లోడ్ అనుకోండి మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫండ్ వాల్యూలో. ఓకే, సో ఇక్కడ చూసారనుకోండి, ఈ ఫండ్ లాంచ్ అయింది 2013 అండి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత వస్తుంది రేట్ ఆఫ్ రిటర్న్? లిటరల్లీ 26% వస్తుంది. 26%. ఇది నథింగ్ ఈజ్ గ్యారెంటీడ్ అండి. స్టాక్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్ పర్టికులర్గా మార్కెట్ రిస్క్ తగ్గట్టు ఉంటుందండి. అందుకని కంపల్సరీగా ఈ రిటర్న్స్ వస్తుందంటే ఇది హిస్టారికల్ డేటా. దీని ప్రకారమే ఇంత వస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, లాస్ట్ 8 months నుంచి మార్కెట్ చాలా పడుతుంది. అయినా సరే స్టిల్ ఇది యావరేజ్ రిటర్న్స్ 26% మెయింటైన్ చేస్తుంది. 26%. ఓకే, అండ్ ఇట్స్ వెరీ రిస్కీ. ఎస్, స్మాల్ క్యాప్స్ ఆర్ వెరీ రిస్కీ. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ కూడా వెరీ రిస్కీ. ఇట్స్ నాట్ ద సేఫ్ అసెట్ అట్ ఆల్.
అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత 0.75 అండి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 lakhకి ఇయర్లీ 750 రూపీస్ పే చేయాలి. 1 lakhకి ఇయర్లీ 750 అంటే లిటిల్గా డైలీ 1.5 రూపీ అలా పే చేస్తాం 1 lakh మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద. ఓకే, సో ఇది ఫండ్ ఛార్జెస్. సో 0.75 అంతే. అంటే మీరు కనుక ఈ డైరెక్ట్ ఫండ్ కొనుక్కుంటే, ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ ఫండ్ కొనుక్కుంటే కనుక మీకు అయ్యే ఎక్స్పెన్స్ రేషియో అంతా 0.75. మీరు మోర్ దెన్ 1 year అనుకుంటే ఎగ్జిట్ లోడ్ పే చేసే పని లేదు. డైరెక్ట్ కొంటున్నారు కాబట్టి మీడియేటర్ కమిషన్ కూడా అవ్వలేదు. సో సింపుల్ ప్రొడక్ట్ ఇది. ఓకే, సో లిటర్లీ మీకు 25% వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. సో ఇది గ్యారంటీ అని కాదండి, హిస్టారికల్ డేటా చూపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కనుక మీరు బయటకు వెళ్తే ఓకే, మీకు ఎప్పుడు కూడా ఇంత రేట్ ఆఫ్ రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రూల్ నెంబర్ 1, మార్కెట్ పడే కొద్దీ ఎక్కువ అలొకేట్ చేయాలి, అప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తుంది. రూల్ నెంబర్ 2, మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి వెళ్ళిందో అప్పుడు బయటకు పోయేలాగా ప్లాన్ చేసుకున్నారంటే మీకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో లాంగెస్ట్ హిస్టరీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నిప్పాన్ గ్రోత్ ఫండ్ అండి. అది 22% CAGR చొప్పున 27 years నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 22% CAGR చొప్పున 27 years నుంచి వస్తుంది. అండ్ ఇదనుకోండి లేటర్గా 10 years నుంచి వస్తుంది 26%. సో దాన్ని మనం ఇండెక్స్తో కంపేర్ చేద్దామండి. ఇక్కడ స్మాల్ క్యాప్ అంటే 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేస్తున్నాం. చూడండి, ఇది దీని ప్రకారం చూసారనుకోండి, ఇండెక్స్ని బీట్ చేస్తుంది. ఇండెక్స్ 11% రిటర్న్స్ ఇస్తే 7 yearsలో మీకు 20% వచ్చింది. దట్స్ టూ గుడ్. తర్వాత 7 years పాయింట్ ఆఫ్ లో చూస్తే ఇండెక్స్ జనరేట్ చేసింది 8.7% అండి. దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు 19.5%. దట్స్ టూ గుడ్. అండ్ 3 years పాయింట్ ఆఫ్ లో చూసినా సరే 19, 27%. అండ్ ఈవెన్ 1 year పాయింట్ ఆఫ్ లో చూసినా కూడా ఇండెక్స్ని బీట్ చేస్తుంది. అంటే లిటరల్లీ ఇండెక్స్ని బీట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్. అంటే దట్స్ టూ గుడ్ అనమాట. ఏదన్నా ఒక ఇండెక్స్ని ఒక ఫండ్ బీట్ చేస్తుంది దాన్ని అల్ఫా అంటారు. అల్ఫా అంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే కంపెనీస్ అనమాట. ఓకే, సో అంటే ఈ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉన్నట్లు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కనుక నేను ఇన్వెస్ట్ చేస్తే, ఈ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత రేటు వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో చూస్తున్నానండి. ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో ఇది చూడండి, నేను 5,000 ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడ ఎంత 5,000 రూపీస్ పర్ మంత్. ఓకే, అంటే నేను 25 years పెట్టాను. టైం ఎంత 25 years. అంటే నా రిటైర్మెంట్ ప్లానింగ్ అనమాట ఇవి 25 years. అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ 25. ఎందుకు నేను 25 ఇక్కడ మెన్షన్ చేశాను అంటే ఎస్బీఐ లాస్ట్ 10 years నుంచి ఇస్తుంది కాబట్టి నేను అక్కడ పెట్టాను. గ్యారెంటీ అనే పదం వాడలేదని నేను హిస్టారికల్ డేటా ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఈ ప్రకారం చూసుకున్నాను అనుకోండి, మనకి ఎంత వస్తుంది యావరేజ్ మీద 11 crore వస్తుందండి. ఇట్స్ 11 crore. టోటల్ మీ ఇన్వెస్ట్మెంట్ 15 lakhs అండి. టోటల్ మీ ఇన్వెస్ట్మెంట్ 15 lakhs అండ్ మీకు వచ్చే రిటర్న్స్ 11%. అండ్ ఐఎమ్ టేకింగ్ ద 25% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఫర్ 25 years టైమ్. అండ్ ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు 5,000. ఎందుకు నేను 25% తీసుకున్నానంటే బికాజ్ ఇది ఆల్రెడీ హిస్టారికల్ డేటా ప్రూవ్ చేసింది ఇది, అందుకు నేను తీసుకున్నాను. హిస్టారికల్ డేటా ప్రకారం ఇది ఆల్రెడీ 26% ఇస్తుంది. చూడండి ఒకసారి స్క్రీన్ మీద. నేను తీసుకుంది బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్. రైట్, నేను సెకండ్ ఇంకో ఫండ్ తీసుకుంటున్నా. ఐ విల్ గో ఫర్ యాక్సిస్ తీసుకుంటున్నాను, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే, సో నౌ వీఆర్ ఇన్ టు సెకండ్ ఫండ్ అండి. దిస్ ఇస్ యాక్సిస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అగైన్. అండ్ ఇది గ్రోత్ ప్లాన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న ఎన్ఏవి. అండ్ ఇది డివిడెండ్ ఆప్షన్ అండి. ఓకే, సో రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇస్తుంది ఇది 24%. లిటరలీ 25% ఇస్తుంది ఇది కూడా. ఎప్పటి నుంచి లాస్ట్ 10 years నుంచి. అండ్ వాట్ ఇస్ ద ఎక్స్పెన్స్ రేషియో 0.35. ఇట్స్ వెరీ లీస్ట్ ఇన్ ఇండస్ట్రీ. అంటే రఫ్గా మీకు డైలీ ₹1 పడుతుంది, ₹1,00,000 మెయింటెనెన్స్ కాస్ట్ అంతే. అంటే టూ గుడ్ రిటర్న్స్ ఆర్ టూ గుడ్. ఓకే, సో ఇట్లా మీరు కంపేర్ చేసుకోండి. ఈ పోర్టల్కి వచ్చేసేయండి, కంపారిజన్ చేసుకోండి. ఉన్నట్లోంచి బెస్ట్ ఫండ్ మీరు పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని ఎలా బై చేయాలో నేను చూపిస్తాను. ఓకే, కమ్ టు ద కాయిన్ జీరోదా. మేము జీరోదా వాడుతున్నాం కాబట్టి నేను జీరోదాలో చూపిస్తున్నాను అండి. మీకు ఏ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే ఆ ట్రేడింగ్ అకౌంట్లో మీరు చూసుకోవచ్చు. జీరోదాలో ఏంటంటే kite.zerodhaలోనేమో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే coin.zerodhaలో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ మనం బై చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 0 commission ఫర్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. అంటే జీరోదా నుంచి కొన్ని ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే అన్నీ డైరెక్ట్ అండి. మీకు ఎలాంటి ఛార్జెస్ మీ దగ్గర నుంచి ఛార్జ్ చేయరు. ఇట్స్ టోటలీ ఫ్రీ. అంటే రెగ్యులర్ లేవు ఇక్కడ, ఓన్లీ డైరెక్ట్ అనమాట. సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు ఆ 1% కమిషన్ సేవ్ అవుతుంది. సో నేను లాగిన్ అవుతున్నాను. ఓకే, సో దీంట్లో లాగిన్ అవుతుంది. మీకు నచ్చిన ఫండ్స్ని ఇక్కడ నేమ్ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బై ట్యాక్స్ ఎవర్ ఫండ్ నేను బై చేద్దాం అనుకుంటున్నాను ఈ పాయింట్ ఆఫ్ టైంలో. లేదా నా దగ్గర ఉన్న ఫండ్స్లో ఒక ఫండ్ చూస్తున్నాను, నేను హోల్డింగ్ చూస్తున్నాను. సో
నేను ఇది తీసుకున్నానండి. మీకు కావాల్సిన ఫండ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఇక్కడ ఏది కావాలంటే అది, ఎస్బీఐ కావాలంటే ఎస్బీఐ, లేదా యాక్సిస్ కావాలంటే ఇక్కడ మెన్షన్ చేసుకోండి మీరు. నేనైతే ప్రస్తుతానికి మెరా ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ తీసుకున్నాను. ఇది ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ బై చేశాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు బై వన్ మోర్ టైం. ఎగ్జాంపుల్గా ఎలా బై చేయాలని చూపించడం కోసం నేను చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి డైరెక్ట్ బై, లైక్ స్టాక్ లాగానే మీరు బై చేసుకోవచ్చు అండి. ఈ బటన్ క్లిక్ చేశారనుకోండి, మినిమం 1000 నుంచి 5000 డిపెండింగ్ అపాన్ ద ఫండ్ బట్టి మనం బై చేయాల్సి ఉంటుంది. తక్కువ అంటే 1000 రూపాయలు, ఎక్కువ అంటే కొన్ని ఫండ్స్ అయితే 1000 రూపాయలకి అలౌ చేస్తాయి, కొన్ని అయితే 5000 అలౌ చేస్తాయి. మీరు ఒకసారి చూసుకున్నది మీకు ఇది అర్థమవుతుంది. రెండోది ఎస్ఐపి ద్వారా. ఎస్ఐపి అంటే ఈవెన్ 100తో కూడా మీరు అలౌ చేస్తారండి. ఎస్ఐపి అయితే మినిమం కమిట్మెంట్ ఉంటుంది. మినిమం 1 ఇయర్ మీరు కీప్ ఆన్ పేయింగ్ అనమాట. మినిమం 1 ఇయర్. అది అన్లిమిటెడ్, అంటే ఎంతకాలమైనా మనం పే చేసుకుంటూ పోవచ్చు. అట్లా బై అయితే మాత్రం ఒకేసారి మీరు సింగిల్ టైం లైక్ స్టాక్ లాగా బై చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు స్టాక్ లాగా బై చేస్తున్నానండి. ఒకసారి చూడండి, ఇక్కడ అలర్ట్ వచ్చింది, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ ఫండ్ ఈజ్ లాక్డ్ ఇన్ 3 years. అంటే ఇది ట్యాక్స్ సేవర్ ఫండ్ కాబట్టి ఇందులో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిని 3 years మీరు అమ్మలేరు, ఎందుకంటే ఇది ట్యాక్స్ సేవర్ ఫండ్స్ కాబట్టి. ఓకే, నేను తీసుకుంది ఎస్బీఐ స్మాల్ క్యాప్ లేదా యాక్సిస్ కాదండి, ట్యాక్స్ సేవర్ ఫండ్. అందుకని దీంట్లో కంపల్సరీ 3 years లాక్ టైం ఉంటుంది. సో ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ 5000 పెట్టాలండి, 500 రూపీస్ పెట్టాలి మినిమం. నేనేం చేస్తాను, మినిమం అమౌంట్ నేను 5000 ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే, సో నేను 5000 దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నానండి. నేను 5000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కండిషనల్ బై అంటే లిమిటెడ్ ఆర్డర్ అనమాట. మీకు ఒక పర్టికులర్ ప్రైస్కి మీరు కొనాలి అనుకుంటే పర్టికులర్ ప్రైస్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అదేం లేదు, మార్కెట్ ప్రైస్కి బై చేయమని చెప్తాను అనుకుంటున్నాను నేను. సో అందుకని డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫండ్ అంటే మెరా ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ని నేను 5000 రూపీస్ సింగిల్ టైం బై అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు బై చేసుకోవచ్చు. ఈ రూట్లో నేను బై చేస్తున్నాను. నాకు ఇలా కాదు, ఎస్ఐపిలో నేను బై చేద్దాం అనుకున్నాను అనుకోండి, దీనికి ఏంటంటే మీరు కమిట్మెంట్ ఇవ్వాలి. మీరు దీంట్లో కమిట్మెంట్ ఇవ్వాలి. మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఏ తారీఖు నీకు ఈ అమౌంట్ డిడక్ట్ అవ్వాలి, క్లారిటీ ఉండాలి మీకు. మంత్లీ ఏ తారీఖు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మంత్లీయా వీక్లీ ఇక్కడ డిసైడ్ అవ్వండి. వీక్లీయా, 15 daysకి ఒకసారియా, మంత్లీయా, క్వార్టర్లీ, ఎప్పుడెప్పుడు కట్టాలనుకుంటున్నారు మీ అమౌంట్ అనేది క్లారిటీ ఉండాలి. ఎక్కువ శాతం అందరు తీసుకునేది మంత్లీ అండి. మంత్లీ ఏ తారీఖు కట్టవాలో మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ 15 పెడదాం అనుకుంటున్నాను, ఎవ్రీ మంత్ 5th. సో ఇక్కడ ఆ అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు. అండ్ తర్వాత ఇక్కడ మీరు బై ఆర్డర్ ఇస్తారు. ఇక్కడ మీరు బై ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇదేమో ఒకటి ఆటోమేటిక్ స్టెప్ అప్ అండి. అంటే ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ మీరు పెట్టే అమౌంట్ పెంచుకుంటూ పోదాం అనుకున్నారనుకోండి. సపోజ్ శాలరీ హైక్ వస్తుంది నాకు ఎవ్రీ ఇయర్, అందుకని నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుదాం అనుకున్నారనుకోండి, ఇక్కడ మనం ఆటోమేటిక్గా స్టెప్ అప్ వాడుకోవచ్చు. లేదు అంటే ఎప్పుడైనా మీరు అమౌంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ మంత్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా అప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఎస్ఐపి కానీ లేదా డైరెక్ట్ బై కానీ మీకు నచ్చినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. దాన్ని రిడీమ్ అంటారు. అండ్ మోడిఫై చేసుకోవచ్చు, వేరే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలాంటి బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయండి. మనం ఈ ఆప్షన్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దామండి. ఓకే, సో నేను ప్రస్తుతానికైతే నేను బై చేస్తున్నాను, నేను డైరెక్ట్ బై చేస్తున్నాను. నేను డైరెక్ట్ బై 5000 వర్త్ ఇప్పుడు నేను బై ఆర్డర్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, సో 5000 వర్త్ ఒకేసారి సింగిల్ టైం బై. సో ఇది మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఇంకోసారి అడుగుతుంది. మెరా ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ అంటే క్లియర్గా ఇది 3 years లాక్ టైంలో ఉంటుంది. అండ్ ఆర్ యూ షుడ్ బై, ఎస్ ఐ వాంట్ టు బై. ఓకే, నేను ఒకసారి ఆర్డర్ ఇచ్చేసానండి. ఇది ఆర్డర్ తీసుకుంది అది 5000 వర్త్కి. సో ఈ ఆర్డర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఆర్డర్స్ ఎప్పుడు మీరు 130 లోపే ఇవ్వాలి మ్యూచువల్ ఫండ్స్కి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 130 లోపు కనుక మీరు ఆర్డర్ ఇస్తే ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈరోజు ఈవినింగ్ ఏ ప్రైస్ అయితే ఉంటుందో అనేవి ఆ ప్రైస్కి ఎగ్జిక్యూట్ చేస్తారు. వితిన్ ద 3 days కల్లా మీ డిమాట్ అకౌంట్లో ఇది ఆటోమేటిక్గా యాడ్ చేస్తారు. అంటే 3 daysకి మీరు ఓనర్షిప్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా. అమౌంట్ అయితే ఈరోజు కట్ అవుతుంది మీకు అమౌంట్. సో kite.0లో ఉన్న దీంట్లో ఉన్న అమౌంట్ ఒకటేనండి. kite.0 దీంట్లో ఉన్నది. సో ఈరోజు ఆర్డర్ ఇచ్చాను. నేను లాస్ట్ టైం ఆర్డర్ చూడండి, మే మంత్లో ఇచ్చేసినప్పుడు ఆ టైంలో. ఇప్పుడు కరెంట్ ఆర్డర్ అయితే ఇదనమాట. ఇది సారీ, ఇది వేరే ఫండ్, ఇది ట్యాక్స్ సేవర్ ఫండ్ కాదు. ఇదనమాట మనం ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్. సో 1 o'clock ఇచ్చాను నేను ఆర్డర్, ఈరోజు ఇచ్చాను. సో ఇది నేను బై ఆర్డర్ ఇచ్చేసాను. ఇది ఆల్రెడీ ఆర్డర్ ఓపెన్లో ఉంది. సో తర్వాత ఏమవుతుంది, అది ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోద్ది ఆర్డర్ ఈరోజు ఈవినింగ్ కల్లా. 3 days తర్వాత చూస్తే మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఇది యాడ్ చేసి ఉంటుంది యూనిట్స్. ఓకే, తర్వాత మీకు ఎప్పుడైనా మనీ అవసరమైనప్పుడు దాన్ని సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మనం రిడీమ్ అంటాం, అమ్మటానే ఉంటాం, రిడీమ్ అంటారు. సో దిస్ ఇస్ ద హౌ యూ హ్యావ్ టు బై ద మ్యూచువల్ ఫండ్స్. ఓకే, స్టెప్ నెంబర్ 1 ఇది coin.0తో ఓపెన్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 2 ఇక్కడ మీకు కావాల్సిన ఫండ్ నేమ్ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గో ఫర్ యాక్సిస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ గ్రాఫ్ వస్తుంది మీకు, ఇట్లా మీకు ఆటోమేటిక్ గ్రాఫ్ చూపిస్తారండి ఎంత ఉండేది. దీంట్లో ఈ గ్రాఫ్ ఉంటుంది, లాస్ట్ couple of years పర్ఫార్మెన్స్.
ఓకే. తర్వాత ఇలా చూస్తే ఈ ఫండ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. మీరు దీన్ని స్కేల్ అప్ చేస్తున్నారనుకోండి, ఏ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఏ కంపెనీలో ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నారు మొత్తం క్లియర్‌గా ఉంటుంది. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లోర్ అవ్వచ్చు. మీ డబ్బులు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళని చెప్పేసి. అండ్ మీరు బై చేయాలనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ బైయా లేదా ఎస్ఐపియా? డైరెక్ట్ బై అయితే ఇది బై తీసుకోవచ్చు. ఎస్ఐపి అయితే మంత్లీ ఎంతని తీసుకోవాలన్నమాట. నేను డైరెక్ట్ ఇలా క్లిక్ చేశాను అనుకోండి, సింగిల్ టైం బై ఇది. ఓకే. ఇది మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 5,000 దాకా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్. దీంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు బై చేసుకోవచ్చు. బట్ 130 లోపు. నాకు అలా కాదు, ఎస్ఐపి రూట్ కొందాం అనుకుంటే మాత్రం ఎస్ఐపి తీసుకోవాలి. ఇది తీసుకుంటే మాత్రం కమిట్మెంట్ ఇవ్వాలి మీరు. అంటే ఎన్ని నెలలు ఇట్లా ఎంత అనమాట. ఇక్కడ చూసారనుకోండి, ఇది కంపల్సరీ ఎస్ఐపిలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వీక్లీయా లేదా ఫోర్ నైటా లేకపోతే మంత్లీ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి మీరు. ఓకే. సో ఎస్ఐపి అయితే ఇది, డైరెక్ట్ బై అయితే ఇది. ఓకే. బెస్ట్ ఏంటంటే ఎస్ఐపి తీసుకోండి. మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అవుద్ది. మార్కెట్తో రోజు చూసుకున్న పని లేకుండా ఆటోమేటిక్గా వెల్త్ క్రియేట్ అయిపోద్ది. మనం చూసాము ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో చూసామండి, జస్ట్ మంత్లీ 5,000 కూడా అండ్ లాంగ్ టర్మ్లో చాలా డబ్బు వస్తుంది. సో ఎప్పుడైనా సరే మీకు ఫ్యూచర్లో ఇలా 11 crores మీకు రాబోతుంది అంటే ఆ వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్ వేరండి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను, మీరు మార్నింగ్ లేసి అప్పుడప్పుడు కనుక మీరు ఎస్ఐపి క్యాలిక్యులేటర్ లాంటి చూస్తున్నారనుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఫీచర్స్ మీకు విజువలైజ్ అవుద్ది. నెక్స్ట్ ఫీచర్లో మీరు ఎంత ఆస్తి రాబోతుంది, ఏం చేస్తే రాబోతుంది, మీకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏదైనా బై చేసేటప్పుడు ఏంటంటే 1-2 సార్లు ఆలోచిస్తారు, అరే ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది కదా అని చెప్పేసి. అందుకని ఐ డూ స్ట్రాంగ్లీ సజెస్ట్ వీక్లీ ఒకసారి ఈ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. దీంట్లో మీరు ఈ నెంబర్స్ పెడుతున్నారు, మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే. నౌ యూ అండర్స్టాండ్ హౌ టు పికప్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ విత్ వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్. అండ్ సెకండ్ థింగ్, మీరు హిస్టారికల్ డేటా చాలా డైరెక్ట్ గూగుల్లో కూడా టైప్ చేసుకోవచ్చు అండి. మనకి 5 daysలో మీ చార్ట్ ఎలా ఉంది, అండ్ 1 year టిల్ ద ఇయర్ ఎలా ఉంది, అండ్ లాస్ట్ 1 yearలో చార్ట్ ఎలా ఉంది, లాస్ట్ 5 yearsలో నీ రిటర్న్స్ ఎలా వచ్చినాయి, మ్యాక్సిమం రేటు ఎలా వచ్చిందో మనం గూగుల్లో డైరెక్ట్గా ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఇలా మీకు ఏ ఫండ్ ఉంటే ఆ ఫండ్ నేమ్ క్లిక్ చేసుకోండి, డైరెక్ట్గా మీకు ఇక్కడ డేటా చూపిస్తుంది. సో మీ చేతిలో ఉంటుంది మీ అసెట్ ఈ రోజు రేట్ ఎంత ఉంది అనేది. అండ్ థర్డ్ వన్, ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో చూసుకోండి, మీకు ఎంత అమౌంట్ రాబోతుంది మీకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ జిరోదాల్లో దీన్ని ఎలా బై చేయాలో, ఇన్స్టాల్మెంట్ ఎలా బై చేయాలి, అండ్ ఎస్ఐపి రూట్లో అండ్ డైరెక్ట్ బై ఎలా ఉందో మీరు చూశారు. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఎలా బై చేయాలి, ఏం చేయాలనేది వీడియో కింద కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియోలో వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఓకే. థ్యాంక్ యూ.